అండి ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగోవాలని ఆలోచన ఈ దినాన దేని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలో చెప్పబడిన ప్రకారం దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. ఎవరైతే నా మాట విని నా మాట ప్రకారం నడుచుకుంటారో వారందరూ కూడా బుద్ధిమంతుని పోలి ఉండి తమ ఇల్లుని బండ మీద కట్టుకుంటారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. ఎవరైతే బండ మీద తన ఇల్లుని కట్టుకుంటారో అది వాన వచ్చినా వరద వచ్చినా గాలి వేసినా కానీ ఏమాత్రం కూలిపోకుండా అలాగే నిలిచి ఉంటుందని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఎవరైతే నా మాటలు వినకుండా తన ఇష్టానుసారంగా జీవించి ఎవరైతే తన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారో లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇసుక మీద తన ఇల్లును కట్టుకుంటారంటే అది వరద వచ్చినప్పుడు వాన వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు అది నిలవక కూలిపోతుందని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. 100% కూడా మనం బండ మీద ఇల్లు కట్టుకుంటే తరతరాలది నిలిచి ఉంటుంది. ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే ఎప్పుడు కూలిపోతే ఎవరికే తెలియదు అనమాట అండి. బండ అనగా 1 కొరింథీయులకు రాసిన పత్రికలో బండ అనగా క్రీస్తు అనమాట అండి. ఎవరైతే దేవుని మీద ఆనుకుని దేవుని మీద ఆధారపడి ఎవరైతే తమ ఇల్లును బండ మీద కట్టుకుంటారో ఎవరైతే దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటారో ఎవరైతే దేవుని మీద ఆనుకుని ఆధారపడుతూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహా ఉత్సవాన్ని బట్టి మనందరము కూడా దేవుని పిల్లలు మనక ఏ పని చేసినా సరే జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట అండి. సంపూర్ణంగా చేయాలన్నమాట అండి. అసంపూర్ణంగా ఏ పని కూడా మనము చేయకూడదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. పునాది బలంగా ఉంటే ఇల్లు బలంగా ఉంటుంది అనమాట అండి. పునాది అటుబిటుగా కడితే ఇల్లు ఉంటుందా ఎప్పుడు కూలిపోద్ది ఎవరికి తెలియదు అనమాట అండి. అంటే బండ మీద పునాది ఎవరైతే వేస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకున్నారండి? వింటారా దేవుని మాట? నడుచుకుంటారా దేవుని మాట ప్రకారం? నిలుస్తారా దేవుని యొక్క వాక్యంలో? కట్టుకుంటారా బండ మీద ఇల్లు? వేస్తారా బండ మీద పునాది? ఏమంటారండి? ఈ ఆలోచన మీదే. లేదంటే నేను చక్కగా బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతునిగా దేవుణ్ణి పోలి నడుచుకుంటానండి. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటానండి. నిత్యము కూడా దేవుని మీద ఆధారపడి బండ మీద పునాది వేసి నిత్యము కూడా నేను భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటానండి. దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని చక్కగా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నానని చెప్పేసి ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారందరూ కూడా తలలు ఉంచండి. ప్రార్థన చేద్దాం. మహాపరిషణ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తుంది ప్రభావ. నీ మాట విని నీ మాట ప్రకారం ఎవరైతే తండ్రిస్తుందో తండ్రి బండ మీద తన ఇల్లు కట్టుకుంటారు తండ్రి ప్రభావ. వాళ్ళందరూ కూడా బుద్ధిమంతులు పోలి ఉంటారని చదివించు తండ్రి. ఎవరైతే నీ మాటకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారో తండ్రి వారందరూ ప్రభావ ఇసుక మీద ఇల్లుని కట్టుకుంటారని చదివించు తండ్రి. నీకు వందనాలు ప్రభావ. నీ బిడ్డలందరూ తండ్రి స్తోత్రం ప్రభావ. నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని తండ్రి బండ మీద తన ఇల్లుని కట్టుకుని తండ్రి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా తండ్రి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి. బిడ్డలందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభావ. అలాగే తండ్రి వివాహం చేసుకోవాలనుకుంటున్న వారిని తండ్రిస్తున్నావా, వాహనం నడుపుతున్న వారిని తండ్రి, వ్యాపారం చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, గర్భిణీలను బాలింతరాలను తండ్రిస్తున్నావా, సంతానం లేని వారిని తండ్రిస్తున్నావా. అలాగే తండ్రి సర్వసృష్టిలో అందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి ఎవరికి ఏ విధంగా సహాయం చేయాలో ఆ విధంగా సహాయం చేసి ప్రతి ఒక్కరి ప్రభా నీ నామాల విశ్వాసంతో ప్రార్థన చేసుకుని తన బండ మీద తన ఇల్లు కట్టుకుని తండ్రి హాయిగా జీవించే యోగ్యతను ప్రతి ఒక్కరికి దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. సర్వసృష్టిలో ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేయమని, అందరికీ ప్రభా మంచి ఆరోగ్యం దయచేయమని, అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరు ప్రభా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందండి. మేమందరము ప్రభా బండ మీద మా ఇల్లుని కట్టుకుని హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని, మా ప్రార్థనలకు ఇస్తాయని, మా ప్రార్థనను బలబలం దయచేయమని, మా తరగతరగని యేసుక్రీస్తు ప్రశ్న నామలు అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుకునేను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు ఇచ్చిన మహా ఉచితమైన కృపను పెట్టండి. ఆయన పాపదాలను బట్టి ఆయన నడుపుదలను బట్టి మనందరము కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని బుద్ధిమంతుని వరుసలో జీవించే యోగ్యతను ఉండే యోగ్యతను కలిగి ఉందామండి. బుద్ధిమంతులుగా జీవిందామా? దేవుని మాట విందామా? ఈ ఆలోచన ఇదేనండి. చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు మనందరం కూడా చక్కగా బండ మీద ఇల్లుని కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండి దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని మంచి ఆరోగ్యం సంపాదించుకుని
భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామా? ఏమంటారండి? ఈ ఆలోచన ఇదే. అందరూ దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మనందరం కూడా బండ మీద ఇల్లు కట్టుకుని హాయిగా జీవిద్దాం. ఏమంటారు?